సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్ ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 7 అంశాలకు అథారిటీ ఆమోదం తెలపనుంది. భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలపనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్ ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 7 అంశాలకు అథారిటీ ఆమోదం తెలపనుంది. భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, సిఆర్డీఏ 40వ సమావేశం జరుగుతా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో ఈ సిఆర్డీఏ మీటింగ్ జరుగుతోంది. దీనికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు అధికారులు హాజరయ్యారు. ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోటి ఏదైతే నిర్మాణం శరవేగంగా జరుగుతోందో దానికి కావలసినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా ఏవైతే భూ కేటాయింపులు అమరావతిలో రాష్ట్ర రాజధానికి సంబంధించి కొన్ని కేంద్ర ప్రభుత్వానికి రంగ సంస్థలకి కావచ్చు, అలాగే ప్రైవేట్ ఏవైతే ఇండస్ట్రీస్ ఏర్పాటు విషయంలో కూడా కొంత భూ సమీకరణతో పాటు భూమి ఇచ్చేదానికి సంబంధించినటువంటి చర్చ అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశానికి అధికారులు హాజరయ్యారు. దీంతో పాటుగా ఏదైతే కొత్తగా 40 ఎకరాలకు పైగా 40,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మళ్ళీ రైతుల నుంచి సేకరించాలని భావిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణంతో పాటుగా ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లతో పాటుగా 6 లైన్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి కూడా కేంద్రం నుంచి సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి చర్చ కూడా ఈ రోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో జరుగుతోంది. కొన్ని శాఖలకు సంబంధించి మొత్తంగా 7 అంశాలకు సంబంధించినటువంటి అంశాలలో ఈ రోజు మీటింగ్ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పూర్తయినటువంటి బిల్డింగ్స్ దాదాపుగా 90% పూర్తయినటువంటి బిల్డింగ్స్ నిర్మాణాలన్నింటినీ కూడా దాదాపుగా ఇంకో 6 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. వంశీ. థ్యాంక్ యూ కాంతి.